పథకాలు బాగానే ఉన్నాయి, అందరికీ ఇస్తున్నాడు, అందుబాటులో ఉంటున్నారు. ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు అందుబాటులో ఉంటున్నారు. రోడ్లు బాగా వేశారు. నిత్యావసర వస్తువులన్నీ అందుబాటులో ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ బాగుంది, పరిపాలన బాగుంది. కొంతమంది ముఖ్యమంత్రి గారిని తప్పుతో పట్టిస్తున్నారు. కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళని కొంచెం కంట్రోల్లో పెట్టాలండి. కొంతమంది బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది జనాన్ని రెచ్చగొట్టడము, ఏదో డెలిగేషన్ చేయాలి కావాలని చేయడం తప్ప ఏమీ లేదు. కొంతమంది అంటే ఎవరండి? వైసీపీ వాళ్ళ? వైసీపీ వాళ్ళు అమ్మాయి పెట్టనేది అడక్కదనేది అన్నట్టు వాళ్ళు చేసేది ఏమీ లేదు. భూ కబ్జాలు, దోపిడీలు, హత్యలు, దొంగతనాలు, రౌడీజం, సెటిల్మెంట్లు, భూ కబ్జాలు, గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఎక్కువయ్యారు. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిపాలన బాగుంది, కంట్రోల్లో పెట్టారు అందరినీ. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బాగా చేస్తున్నారండి. అన్ని విధాలుగా సచివాలయాల్లో కానీ బయట కానీ అంతా బాగుంది పరిపాలన. ఏ విధంగా చూసినా ఇదివరకు ఎక్కడ చూసినా గుంతలు, రోడ్లు, ఎక్కడ పడిపోతామో తెలియదు, ఎక్కడ గోతులు ఉన్నాయో తెలియదు. ఇప్పుడు విలేజ్లు వెళ్ళినా, టౌన్లో వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, రూరల్ ప్రాంతాలు వెళ్ళినా రోడ్లు బాగున్నాయి, బాగా వేశారు. రోడ్లు ఒకటేస్తే పరిపాలన అంటే రైతు ఏమి ఇవ్వట్లేదు అంటున్నారు కదండి. ఇవ్వట్లేదండి, ఏమి ఇవ్వలేదు చెప్పండి. ఇప్పుడు ఇల్లులు కట్టిస్తున్నారు, రాజధాని డెవలప్ చేస్తున్నారు, రాజధాని గ్రాఫిక్స్ అన్నారు. ఒకసారి పైకి వెళ్ళి బిల్డింగ్ మంచి దూకితే తెలిసింది గ్రాఫిక్సా ఒరిజినల్ అని. ఒకసారి రమ్మనండి, నా సొంత ఖర్చులు పెట్టుకొని డబ్బులు నేను పెట్టుకుంటాను. ఎవరు వస్తే వాళ్ళని రమ్మనండి. నేను దగ్గరుండి ఎవరినైనా సరే అనేవాళ్ళని విమర్శించేవాళ్ళని దగ్గరుండి నేను తీసుకెళ్తాను నా సొంత డబ్బులతో పెట్టుకొని. వచ్చి చూస్తే తెలుస్తుంది. పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. రేపు రాబోయే రోజుల్లో అంతర్జాతీయ విమానాశ్రయం వస్తుంది, రాజధానికి ట్రైన్ మార్గం వస్తుంది. పరిపాలన హబ్బు కానీ పరిపాలన వ్యవస్థ అంతా బాగుందండి. ఏ విధంగా చూసినా కూడా ఇప్పుడు రేషన్ కూడా బాగానే వేస్తున్నారు. 31వ తారీఖు సెలవు వస్తే 30వ తారీఖు పింఛన్ ఇస్తున్నారు ఇంటికి వెళ్ళి వాలంటీర్లు. అంతగానే ఎవరు చేస్తారండి ఇంకా. అది కాకుండా ఇప్పుడు ఈ అమరావతి అయితే రాజధాని అయిందండి. మరి ఇదే పర్మనెంట్ రాజధాని అయిపోయింది, మనకి ఆర్డర్లు కూడా వచ్చేసినాయి. మరి ఇది రాజధాని అవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అక్కడ వర్షాలు కురిస్తే మునిగిపోయింది, పడవలు వేసుకొని తిరగాలని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు కదండి. రమ్మనండి, నేను చూపిస్తానని చెప్తున్నా కదా. ఇప్పుడు కూడా అదే మాట కట్టుబడి ఉన్నా నేను. పడవలు వేస్తే మునిగిపోతుందో, కనీసం వరదలు వచ్చినప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు ఏం చేశాడంటే ఊరకొచ్చి వారద మీద హాయ్ బాయ్ సీ అని చెప్పి వెళ్ళాడు. కనీసం ఏమన్నా చంద్రబాబు నాయుడు ఆ వయసులో ఆ రకంగా బుడమేర నీళ్ళల్లో దిగి గాజు పెంకులు ఉన్నాయో, పాములు ఉన్నాయో, తేలు ఉన్నాయో తెలియదు, ఎక్కడేమున్నాయో కూడా తెలియకుండా 15 రోజులు వాటర్లో తిరిగాడు. మొత్తం విజయవాడ నుంచి శ్రీకాకుళం దాకా మొత్తం ఐఏఎస్ ఆఫీసర్లు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, కలెక్టర్లు, ఐపీఎస్లు, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ వ్యవస్థ మొత్తం అక్కడికి వచ్చారు. వాటర్ ఇచ్చారు, నిత్యావసర వస్తువులు ఇచ్చారు, పాలు ఇచ్చారు, కూరగాయలు ఇచ్చారు, ఉప్పు పప్పులు ఇచ్చారు, రైస్ ఇచ్చారు, బిర్యానీ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు, బాటిల్స్ ఇచ్చారండి. అంతకన్నా ఏం చేస్తారండి ఇంకా అంతకన్నా? ఎవరన్నా చెప్పేవాళ్ళు ఇల్లు తీసుకొచ్చి 100 రూపాయలు ఇవ్వమనండి. అంతకన్నా ఏం చేయాలండి ఇంకా? మొత్తం రోడ్లు మొత్తం క్లీన్ చేయించారు, ఇళ్లలో వాటర్ మొత్తం మిషన్లు తెప్పించి లారీలు పెట్టి మొత్తం క్లీన్ చేసి బళ్ళు రిపేర్ చేయించారు, నష్టపరిహారం ఇచ్చారు. అంటే వాళ్ళ సొంత డబ్బులు ఏం కాదు కదా, వాళ్ళ విరాళాలు వచ్చినాయే కదా. విరాళాలు వచ్చినాయి గవర్నమెంట్ కదండి. ఎక్కడ ఇచ్చారు విరాళాలు? ఎవరికి చెప్పారు? నీలాగా బెదిరించి భయపెట్టి పరిశ్రమలు, ఇండస్ట్రీలోని బెదిరియడము, మాట్లాడితే అక్కడ కోర్టులో వేయడము, పిటిషన్లు తప్ప మీ వల్ల ఏది కాదు. ఎక్కడైనా మట్టి వేశారో చెప్పండి, నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. ఎక్కడైనా సరే ఏమైనా చేశారా డెవలప్మెంట్? చెప్పండి, మీరు చెప్పండి. అరాచకాలు, పరిపాలన, కులాలను రెచ్చగొట్టడం, మతాలను రెచ్చగొట్టడం తప్ప మీరు ఎక్కడైనా ఏమైనా చేశారా? పథకాలు ఇప్పుడు వెళ్తున్నారు శుభ్రంగా, హజ్ యాత్ర వెళ్తున్నారు, అందరూ అమెరికా వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు పుణ్యమని. పిల్లలు వెళ్ళి చదువుకుంటున్నారు. ఇక ఫ్రెంచ్ భాష, జర్మనీ భాష నేర్పించి ఫారిన్ పంపిస్తున్నారు. విమానాశ్రయం డెవలప్ చేశారు. రాజధాని చూడండి డెవలప్ ఎలా చేస్తున్నారు. ఒకసారి వెళ్ళి చూస్తే తెలిసింది. 3 షిఫ్ట్లు చేస్తున్నారు, డే అండ్ నైట్ లైట్లు పెట్టి, ఫ్లడ్ లైట్లు పెట్టి చేస్తున్నారు. ఇంకేం చేయాలి చెప్పండి? భూమి కూడా అవసరానికి మించి తీసుకున్నారు అంటున్నారు కదండి. భూమి అప్పుడు అలాగే అన్నారు. హైదరాబాద్లో శంషాబాద్ విమానాశ్రయానికి 2000 ఎకరాలు దేనికి అన్నారు. ఆయన రాబోయే 200 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఫ్యూచర్ కోసం చూస్తున్నాడు. ఫ్యూచర్ డెవలప్మెంట్, పరిశ్రమలు వస్తే, ఇండస్ట్రీలు వస్తే, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వస్తే ఎవరు లబ్ధి పొందుతారు? ఇప్పుడు రాజధాని పెట్టిన దానివల్ల నాయకులు బాగా డెవలప్ అవుతున్నారా, రైతులు బాగుపడ్డారా? రాజధాని పెట్టకముందు నీ పొలం ఎంత ఎకరం? రాజధానిలో 10 లక్షలు ఉంది. ఇప్పుడు ఎంత ఉంది ఎకరం? రోడ్లు వేయాలా, డ్రైనేజ్ వేయాలా, కేబుల్స్ వేయాలా, లైటింగ్ వేయాలా,
అన్ని వాటర్ కడుతున్నారా, హైకోర్టు కడుతున్నారా, అసెంబ్లీ కడుతున్నారా, సెక్రటరియట్ కట్టారా, ఐఏఎస్లకి విల్లాస్ కడుతున్నారా, జడ్జిలకి విల్లాస్ కడుతున్నారా, ఎమ్మెల్యేలకి అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కడుతున్నారా? ఓన్లీ మాటల్లోనే చూపిస్తున్నారు కానీ గ్రాఫిక్స్ లోనే పైకి అవ్వట్లేదు అంటున్నారు. వాళ్ళు వచ్చేది అన్ని చూపిస్తానంటున్నా కదా, నేను 1000 కాదు 5000 కాదు 10,000 అయినా నా డబ్బులు పెట్టి సొంత డబ్బులు పెట్టిగా నేను తీసుకెళ్ళి చూపిస్తాను. ఒకసారి వెళ్ళి చూస్తే అర్థమైందండి. పచ్చ కామెరలోడికి లోకం అంతా పచ్చగా కనపడిద్ది. అర్థమైందండి. మరి కళ్ళు ఉండి చూడలేకపోతుంటే కళ్ళు ఉండి మరి మన మావిగన్ అంటున్నారు కదండి. ఏమీ కాను అన్నాడు, చెప్పాడు చూసాడు వల్లపోయిన వంశీ. ఏమని చెప్పాడు మొన్న రూమ్లో అందరూ కూర్చొని మా అన్నం తింటే భోజనం చేస్తాయని చెప్పాడు. మావిగాను వాడు పెండా కూడా అన్నాడు. వంశీకి సమాధానం చెప్పమనండి ముందు. వాళ్ళ ఎమ్మెల్యే నువ్వు బెదిరించడం భయపెట్టడం తప్ప ఏమీ లేదు. ఏమీ వల్ల కాదు, నీ వల్ల కాదు, ఏమీ చేయలేరు. ఉత్త మాటలు బొంబాయి మాటలు తప్ప దాన్ని పనికిరాని తప్ప పని చేసే వాళ్ళు బురద జల్లని వేయకుండా శుభ్రంగా హ్యాపీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. నువ్వు హాయిగా ఉన్నారు ప్రజలు ప్రశాంతంగా. లేడీస్ కూడా అర్ధరాత్రి తిరగలుగుతున్నారు. స్వాతంత్రం అప్పుడు కాదు, ఇప్పుడు వచ్చింది స్వాతంత్రం. అందరూ బ్రహ్మాండంగా జరగట్లేదు అంటారా? మరి వైసీపీ వాళ్ళమే ఇక్కడ అసలు రెడ్ బుక్ రాజ్యాంగం మీరు నడుస్తుంది అంటున్నారు కదండి ఏపీలో మొత్తం ఎక్కడ చూసినా. ఇప్పుడు నువ్వు ఎక్కడో వెళ్ళి మాట్లాడితే లండన్ వెళ్ళిపోతావు. దేనికి లండన్లో ఏం పని ఉంది నీకు? 24 గంటలు నీకు తాడేపల్లి ఒక ప్యాలెస్, ఇడుపులపాయలో ఒక ఎస్టేటు, వైజాగ్లో బిల్డింగ్లు, ఇక్కడ బిల్డింగ్లు, అక్కడ బిల్డింగ్లు, ఇవన్నీ ఎందుకు నీకు? మరి వాళ్ళు కూడా అన్నారు కండి, చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళారు కదా లండన్లో, అన్ని వెళ్తున్నారు అన్నారు కండి గతంలో. ఇప్పుడు వెళ్ళా వాళ్ళు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ సొంత డబ్బులతో పెట్టుకొని వెళ్తున్నారు. అర్థమైందండి. ఇప్పుడు రాజధాని రైతులు స్వచ్ఛందంగా ఇస్తున్నారు భూములు. ఎందుకు ఇస్తున్నారు? పరిశ్రమలు వస్తాయి, ఇండస్ట్రీలు వస్తాయి, డెవలప్మెంట్ అయితే పిల్లలు బాగుపడతారు, ఉద్యోగాలు వస్తాయి, అన్ని విధాలుగా అందరూ బాగుంటారని. ఇప్పుడు మీరు సంపాదించేది ఎవరి కోసం? మీ పిల్లల కోసమే. మాట్లాడితే రైతులు కార్లలో తిరిగారంటే వాళ్ళ పిల్లలు, కూతుర్లు, కొడుకులు, అల్లుళ్ళు, మనవాళ్ళు, మనవరాలు ఎప్పుడు అమెరికా వెళ్ళారు, లండన్ వెళ్ళారు, కెనడా వెళ్ళారు, ఆస్ట్రేలియా వెళ్ళారు. వాళ్ళు చీరలు కట్టుకోకూడదా? బంగారపు గాజులు వేసుకోకూడదా? పట్టు చీరలు కట్టుకోకూడదా? నువ్వు ఇడ్లీ తింటావు, నేను ఇడ్లీ తినకూడదా? నువ్వు భోజనం చేస్తున్నావు వైట్ రైస్, నేను తినకూడదా వైట్ రైస్? అంటే నువ్వే తినాలా? మిగతా వాళ్ళందరూ చచ్చిపోవాలి, బంగాళాఖాతంలో కలిసిపోవాలా? ఏం మాటలో డ్రోన్లు ఎగరేయడము, పోలీసులను పెట్టి లాఠీ పెట్టి గుచ్చడం, ముళ్ళుకర్ర పెట్టి దౌర్జన్యాలు, భూ కబ్జాలు, హత్యలు చేసింది నువ్వు. రాత్రి మౌలు ఇసుకంతా దోసేసుకున్నావు మొత్తం. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, ఎక్కడ పెట్టినా ఇదే అరాచకాలు, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు. ఇప్పుడేమి లేవు. ప్రశాంతంగా ఉన్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు, అందరూ హాయిగా ఉన్నారు. ప్రశాంతంగా గుండెల మీద హాయిగా చేతులు వేసుకొని నిద్రపోతున్నారు నాకు తెలిసినంతవరకు. వాళ్ళు పెట్టరు, వీళ్ళు పెట్టరు. నా కష్టార్జితం మీద నేను బతుకుతున్నా. నేను ఎవరి మీద ఆధారపడలేదు. నాకు ఆయన అంటే వ్యతిరేకం కాదు, ఈయనంటే ప్రేమ కాదు, అభిమానం కాదు. నేను ఉన్నది వాస్తవం మాట్లాడుతున్నా. నిన్న తమిళనాడులో ఏదైతే విజయ్ గెలిచాడో మరి ఆయన గెలుపుతో ఏపీలో కూడా సంబరాలు చేసుకుంటారు కండి వైసీపీ వాళ్ళు. తమిళనాడుకి మనకి పోటీ లేదు అసలు, పోలికి పెట్టమాకండి. వాళ్ళు చేసుకున్నంత మాత్రాన ఏమవదు. ఇప్పుడు ఇదంతా చూడండి, బావిలో ఉండి రాయి మీద రాయి వేసుకుని కుంటోడు కత్తి పెట్టి నోరుతా ఉంటాడు. నేను లేగిస్తే మనిషిని కాదని. వాడు లేచి వచ్చేది లేదు, ఏమి లేదు. నేను పోయి నా పాటు ధైర్యం చేసి చూస్తే వాడి కాళ్ళే లేవు, నడవలేనాడు. అన్నా క్యాంటీన్లు తీసేసావు, అన్నా క్యాంటీన్లు పెట్టారు. శుభ్రంగా ప్రశాంతంగా 5 రూపాయలు భోజనం చేస్తున్నారు కడుపు నిండా. ఇసుక ఆపేసావు నీ గవర్నమెంట్లో. ఇసుక ఉంది అసలు, మట్టి మాఫియా, ఇసుక బ్రహ్మాండంగా దొరుకుతుంది. మట్టి మాఫియా, గ్రావిల్ మాఫియా, మందు మాఫియా, సారాకి రంగు నీళ్ళు కలిపి అమ్మావు నువ్వు. నీ వల్ల ఐఏఎస్లు జైలు పాలయ్యారు. వినండి, ఐఏఎస్లు జైలు పాలయ్యారు, ఐపీఎస్లు జైలు పాలయ్యారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు నాయకులు, మినిస్టర్లు, మంత్రులు. వాళ్ళు ఏం పాపం చేశారు? నీకు లబ్ధి చేయకూడదు. నువ్వు వాళ్ళ బలవంతాన వాళ్ళ మీద రుద్ది, వాళ్ళ మీద కేసులు పెట్టి నీకోసం వాళ్ళు జైలు పక్షులు అయ్యారు. అందరూ నీకోసమే కదా జైలు పక్షులు అయింది. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఐపీఎస్లు రాజీనామా చేసి వెళ్ళిపోయారు అంటున్నారు కదా చాలా మంది. అలా రాజీనామా చేసి వాళ్ళందరికీ వాళ్ళే స్వచ్ఛందంగా వేరే డిపార్ట్మెంట్లో వాళ్ళు వేరే చేసుకోవడానికి వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ ప్రయోజనం కోసం వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరో వెళ్ళాలా? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఒకళ్ళైనా అవినీతి చేశారు నిరూపించండి. ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, డిఎస్పీలు కానీ, సిఐలు కానీ, ఎస్ఐలు కానీ చెప్పండి, నాకు చెప్పండి. మా గవర్నమెంట్ వచ్చా మేము చూపిస్తామన్నారు. వాటర్ వస్తుంది శుభ్రంగా, కరెంటు పోవట్లా, కరెంటు ఛార్జీలు ఇంత మట్టి పెంచలా. ఎలా ఉందండి ప్రస్తుతం గవర్నమెంట్? బాగానే ఉంది. పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్లు, అదే బడికి వెళ్ళే పిల్లలకి 13,000 చెప్పండి, ఇంటి మొత్తానికి 5, ముసలి వాళ్ళకి 4,000 పెన్షన్,
ఏమన్నా బాగానే నడుస్తుంది. ఇంతకుముందు కూడా ఇచ్చారు కండి అమ్మఒడి అవన్నీ అంటే. అంతకుముందు అంటే ఒక పిల్లవాడికి ఇచ్చింది, ఇప్పుడు ఇద్దరికి ఇస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు ఉంటే ఇద్దరు ఇస్తుంది. అందుకంటే పథకాల వల్ల బాగుంది అనుకుంటున్నారా? పథకాలు అంటే వాళ్ళు చెప్పింది చేస్తున్నారు కదా. మా మహిళలకు బస్సు పెట్టారు, అది బాగానే ఉంది. అంటే పిల్లలు చదువుకున్న పిల్లలు కొద్దిగా ఉద్యోగం ఫ్రీ బస్ వాళ్ళు కొట్టుకుంటున్నారు అంటున్నారు కండి జనాలు. కొట్టుకుంటున్నారంటే వీళ్ళు సంయమనం పాటితులకి వీళ్ళు తొందరగా వెళ్ళాలన్న భావంతో కొట్టుకుంటున్నారు. ఎవరు పట్టించుకోవడం అంటే ఎవరికి సమయం వెయిట్ చేయడం ఎవరికి లేదు కదండి ఇక్కడ. అదే అందుకని ఆ సమయాన్ని పాటించలేక వీళ్ళు వాళ్ళతో వీళ్ళతో గొడవలు పడుకొని పక్కన వాళ్ళతో గొడవలు పడి. మరి అంతేకాకుండా అమరావతి రాజధాని అయిందండి, అది ఎలా అనిపిస్తుంది? పర్మనెంట్ రాజధాని అయింది అమరావతి. ఇంతకు ముందు అయితే 3 రాజధానులు అని చెప్పేసి అన్నారు. అది కాకుండా మనకి పర్మనెంట్ రాజధాని అమరావతి అవ్వడం ఎలా అనిపిస్తుందండి? మంచిదే, మంచిగానే ఉంది. అంటే దేనికి ఎందుకు బాగుంది అంటే ఇక్కడ అమరావతి ద్వారా 2 జిల్లాలు కలిస్తే బాగానే ఉంటుంది. మరి డెవలప్ అవుతుంది అనుకుంటున్నారా త్వరగా? డెవలప్ అవుతుంది. ఇక్కడ అసలు డెవలప్ అవ్వదు అని చెప్పేసి అంటున్నారు కదండి వైసీపీ వాళ్ళు. అవుద్ది, ఎందుకు అవ్వదు, నిదానంగా జరుగుతుంటది, ఒకేసారి అయిపోదు కదా. ఎలా ఉందండి ప్రస్తుతం గవర్నమెంట్? ప్రస్తుతం అయితే బాగుంది, నాకైతే నచ్చింది. ఎందుకు నచ్చింది? ఎందుకంటే పిల్లలు ఇస్తాను అయినా అమ్మఒడి ఇది తల్లికి వందనం అయినా వస్తున్నాయి టైంకి గ్యాస్. కదండి ఇంత ముందు అంటే ఒక్కరికే వేసేవాళ్ళు, ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తున్నారు. ఇద్దరికి ముగ్గురికి వస్తున్నాయి. గ్యాస్ డబ్బులు అవి వస్తున్నాయి గ్యాస్ డబ్బులు వస్తున్నాయి. మరి చాలా చోట్ల చాలా మంది రావట్లేదు అంటున్నారు కదండి. వాళ్ళు ఏదో ప్రాబ్లం ఉండొచ్చు, మాకైతే వస్తున్నాయండి. అంతేకాకుండా ఇక్కడ అమరావతి రాజధాని అవ్వడం మీకు ఎలా అనిపిస్తుందండి? రేపు మీ పిల్లలకు కానీ అంటే మీ పిల్లలు ఎటు వెళ్ళకుండా ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవడం అది మీకు హ్యాపీ అనిపిస్తుందా? హ్యాపీ అండి, చాలా సంతోషంగా. ఎందుకు ఇక్కడే ఉంటారనే? ఇక్కడే లోకల్ ఉండాలి, కళ్ళ ముందు ఉండాలి. అంతేకాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో 3 రాజధానులు అన్నారు కదండి. చెప్పడానికైతే ఎన్నో చెప్తారు కానీ చేయలేదుగా. చంద్రబాబు నాయుడు వచ్చాక బాగుంది. ఓకే, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే వస్తారండి. వస్తారు, రావాలని కోరుకుంటున్నాం. అది ఎప్పుడు జరిగేది. వైసీపీ ఉన్నప్పుడు ఆయన 3 రాజధానులు అని చెప్పి జరిగిన కార్యక్రమం అందరికీ తెలిసిందే. ఈయన చేసేది కళ్ళతో వచ్చి అక్కడ అమరావతిలో చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. ఒక ఇల్లు కట్టాలంటే 1 సంవత్సరం పడుతుంది, అలాంటిది ఒక రాజధాని చేయడం అంటే మరి 10 ఏళ్ళు పడుతుంది, 15 ఏళ్ళు పడుతుంది. అదే మన చంద్రబాబు నాయుడు గారు ఉండి ఆ కూటమి పరిపాలన ఉంటే ఇది డెఫినెట్లీ సాధించే వ్యవహారమే. కానీ 2047కి సూపర్. మరి మావి గన్ అంటున్నారు కదండి జగన్ గారు. అవన్నీ జరిగేది కాదమ్మా. ఆయన ఆలోచన ఒక ముఖ్యమంత్రిగా చేసిన ఆయన చెప్పాలి. అలా చెప్పుకోకపోతే ప్రతిపక్షం అనేది ఇప్పుడు అలా ఉంటేనే వీళ్ళకి చెయ్యాలనే ఆకాంక్ష కానీ ఉన్న తప్పుల్ని సరి చేసుకోవడం కానీ జరుగుతూ ఉంటాయి అమ్మా. ఇది ఎప్పుడు ఉంది జరిగేది. 4 సార్లు సీఎం అయ్యారండి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇది 2వ సారి. అంతకన్నా ముందు కన్నా కానీ మెరుగ్గా పనులు చేస్తున్నారు ఇప్పుడు. చాలా బాగుందమ్మా. ఈ 2 ఏళ్లలో రోడ్లు కానీ ఈ సూపర్ 6 ఇవ్వటం కానీ 90% జరుగుతున్నాయమ్మా. ఫస్ట్సారి పెన్షన్లు ఇవ్వటం కానీ ఈ కార్యక్రమాలు సూపర్ 6 ఇంకా అదనంగా చేసేవి ఆటో వాళ్ళకి కానీ చేసేవి చాలా బాగున్నాయమ్మా. దాన్ని వంక పెట్టాల్సింది. మా పిల్లలు చదువుకొని సాఫ్ట్వేర్గా ఆయన పుణ్యమే. మాకు హైదరాబాద్ ఆయన ఒక నెలకొల్ప బట్టి మా పిల్లలు చదువుకొని విదేశాల్లో ఉన్నారంటే ఆయన పుణ్యమే. ఆయనకి పాదాబంధం చేసినా మాకు రుణం తీరదు. నాకు చదువు లేని మనిషిని నా పిల్లల్ని చదివించుకోగలిగి అక్కడ దాకా వెళ్ళారంటే వాళ్ళ అభినందనలుగానే ముఖ్యమంత్రి గారికి చాలా చాలా కృతజ్ఞతలు.